న్యాయాన్ని నమ్ముతూ చట్టాన్ని ఆయుధంగా చేసుకుంది ఆ యువతి. తనకి ఎలాంటి అన్యాయం జరగదని భావించింది. ఎందుకంటే ఎదుట ఉన్నది తన రక్త సంబంధమే, సొంత అన్నే కదా. ఏ ఆపద రాదనుకుంది. కానీ అమ్మ ఒడిలో కలిసి పెరిగిన అన్నయ్యే యముడిలా మారాడు. భూమి కోసం సొంత చెల్లిని కిరాతకంగా హతమార్చాడు. భూమి కోసం మానవ సంబంధాలని పూడ్చిపెట్టిన కిరాతక ఘటన మనసును కదిలిస్తోంది. అమ్మలో ఆ, నాన్నలో నా, రెండు కలిస్తే అన్న. అమ్మా నాన్నల కంటే ఆప్యాయంగా చూసుకుంటూ అక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత అన్నపై ఉంటుంది. చెల్లి కంట్లో కన్నీరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అన్నపై ఉంటుంది. కానీ ఇక్కడో అన్న కిరాతకంగా మారాడు. ఆస్తి కోసం సొంత చెల్లినే పొట్టన పెట్టుకున్నాడు. కారుతో గుద్ది కిరాయి రౌడీలతో కలిసి కత్తులతో దాడి చేసి హతమార్చాడు. మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో అడ్వకేట్ స్వప్న హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా కేతిరెడ్డిపల్లికి చెందిన స్వప్న చేవెళ్ల కోర్టులో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తోంది. స్వప్న తండ్రి తనకున్న 10 ఎకరాల భూమిలో 6 ఎకరాలను కొడుకు రాజు పేరు మీద, మిగతా 4 ఎకరాలను కూతురు స్వప్న పేరు మీద రాసిచ్చాడు. ఇంటికి వారసున్నని, ఒక్కగానొక్క కొడుకునైన తనకే 10 ఎకరాలు చెందాలి, కానీ రేపు ఎవడ్నో పెళ్లి చేసుకుని వెళ్లిపోయే చెల్లికి భూమెందుకు అంటూ రాజు విషంగక్కాడు. తండ్రితో గొడవ పెట్టుకున్నాడు. చెల్లి స్వప్నతో తగాదాకు దిగాడు. 4 ఎకరాలు తిరిగి తన పేరు మీదే రాయాలని పట్టుబట్టాడు. ఇందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. మనసులో మరింత కక్ష పెంచుకున్నాడు రాజు. పొలం సర్వే జరుపుతూ ఉండగా స్వప్న కూడా అక్కడికి చేరుకుంది. అన్న రాజు స్వప్నతో అక్కడ కూడా గొడవ పెట్టుకున్నాడు. అప్పటికే చెల్లిని హతమార్చేందుకు కిరాయి రౌడీలను కూడా సిద్ధం చేసుకున్నాడు రాజు. పొలంలో ఉన్న స్వప్నను రాజు ఒక్కసారిగా కారుతో వేగంగా వచ్చి ఢీకొట్టాడు. కింద పడిపోయిన స్వప్నపై రాజు తన రౌడీ మూకలు, ఎర్రోళ్ల సందీప్, వడ్డే వీరేశం, కావలి శివలింగం రాళ్లు, కత్తులతో దాడి చేశారు. అప్పటికే రక్తపు మడుగులో ఉన్న స్వప్నపై మరింత కసిగా దాడి చేశాడు రాజు. కొబ్బరి బొండాలు నరికే కత్తితో గొంతు కోశాడు. దాడి చేసిన దుండగులు అక్కడే ఉన్న ఇన్నోవా కార్, స్కూటీలో పారిపోయారు. నిందితుల కోసం ప్రత్యేక టీంలతో గాలించిన పోలీసులు దుండగులను పట్టుకున్నారు. అడ్వకేట్ స్వప్న హత్యకు భూ తగాదాలే కారణమని తేల్చారు పోలీసులు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. స్వప్న వాళ్ళ మదర్, తర్వాత ప్రైవేట్ సర్వేయర్ వాళ్ళక్కడ సర్వేకి వెళ్ళారు. మార్నింగ్ 7:30 సర్వే జరుగుతున్నా అనేది ఇన్ఫర్మేషన్ బ్రదర్ రాజుకి వచ్చింది, A1కి వచ్చింది. వైల్ వీరేష్, సందీప్ అండ్ శివ ఈ ముగ్గురు స్కూటీ పైన మొయినాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి దారిలో మొయినాబాద్ లోనే ఒకటి కత్తి కూడా పర్చేజ్ చేశారు. స్వప్న వాజ్ ఆన్ ద రోడ్. రాగానే ఫస్ట్ అయితే హిట్ చేశారు బండితో. హిట్ అయినాక సీ ఫెల్ డౌన్ పక్కన నాలలో. దెన్ దీస్ ఫెలోస్ రాజు, సందీప్ అండ్ వీరేష్ ఈ ముగ్గురు ఆమె పైన పౌన్స్ అయ్యి రాజు రాయితో కొట్టారు. వీరేష్ కత్తితో నెక్ పైన, గొంతు పైన అటాక్ చేశారు. ఆ ఇంజురీ వల్ల వైల్ షిఫ్టింగ్ హర్ టు హాస్పిటల్ ఆన్ ద వే ఆమె ఎక్స్పైర్ అయింది. కక్షతో చెల్లిని చంపితే హంతకుడవుతాడు, కానీ ఆస్తి తిరిగేలా వస్తుంది? ఇంత చిన్న లాజిక్ రాజు మిస్ అయ్యాడంటున్నారు పోలీసులు.